ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. సిఐడి కస్టడీలో రఘురామకృష్ణరాజును హింసించిన ఘటనలో జగన్ పై కేసు. ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై అభియోగాలు నమోదు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మరమ్మతులకు మోక్షం. 7087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. చెత్త రీసైక్లింగ్ తో పంచాయతీలకు ఆదాయం తెచ్చే ప్రాజెక్టుకు పవన్ ఆమోదం. పిఠాపురంలో తొలుత అమలు చేయాలని నిర్ణయం. ఆక్రమణల నిరోధానికి కఠిన నిబంధనలు పాటించాలన్న రేవంత్. హైడ్రాను 2000 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని స్పష్టీకరణ. నైని బొగ్గు గనుల్లో తవ్వకాలకు సహకరించాలని ఒడిశా సీఎంకు భట్టి విజ్ఞప్తి. చర్యలు చేపట్టాలని అధికారులకు మోహన్ చరణ్ ఆదేశం. గాంధీ భవన్ తెలంగాణ భవన్ కు తేడా లేదన్న భాజపా. ఫిరాయింపులు అవినీతిలో కాంగ్రెస్ భారాసలది ఒకటే వైఖరన్న కిషన్ రెడ్డి. జూన్ 25న రాజ్యాంగ హత్యా దివస్ గా పాటించాలని కేంద్రం నిర్ణయం. 10 ఏళ్ల నుంచి ప్రతిరోజు చంపుతూనే ఉందని కాంగ్రెస్ ఎదురుదాడి. నేపాల్లో బీభత్సం సృష్టిస్తున్న వానలు. కొండ చర్యలు విరిగిపడి నదిలో కొట్టుకుపోయిన 2 బస్సులు, 65 మంది గల్లంతు. మాజీ ఎంపీ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో హింసించిన ఘటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజద్రోహం కేసులో సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని రఘురామ ఫిర్యాదు చేయగా అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు సహా 5గురిపై కేసు నమోదైంది. మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాజద్రోహం కేసులో సిఐడి అరెస్టు చేసిన సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని రఘురామ ఫిర్యాదు చేశారు. అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నెల 11న ఈమెయిల్ ద్వారా రఘురామ ఫిర్యాదు చేయగా వెంటనే నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేయడం సహా A1 గా సునీల్ కుమార్, A2 గా సీతారామాంజనేయులు, A3 గా జగన్, A4 గా విజయపాల్, A5 గా ప్రభావతిని చేర్చారు. వైకాపా నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటూ జగన్ పై రఘురామ తీవ్ర విమర్శలు చేయగా దీనిపై సిఐడి పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14న హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అదే రోజు రాత్రి కస్టడీలో తనను తీవ్రంగా హింసించారని, హత్యాయత్నం చేశారని రఘురామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. లాఠీలు, రబ్బర్ బెల్టులతో కొట్టారని, బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న గుండెపై కూర్చొని చంపేందుకు ఎత్తించారని ఫిర్యాదులో వివరించారు. విపరీతంగా కొట్టి తన ఫోన్ పాస్వర్డ్ చెప్పించుకున్నారని, అందులో సమాచారం తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ జగన్ కు వీడియో కాల్లో చూపించారని ఫిర్యాదులో తెలిపారు. తనపై దాడి సమయంలో సునీల్ కుమార్, సీతారామాంజనేయులు అక్కడే ఉండగా జగన్ వారిని ప్రోత్సహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ఘటనలో ప్రత్యక్షంగా విజయపాల్ పాల్గొన్నారని ఫిర్యాదులో వివరించిన రఘురామ తనను కస్టడీలో కాళ్లు కందిపేలా కొట్టిన గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదికిచ్చారని, ఆమెపైన చర్యలు తీసుకోవాలని కోరారు. మేము కోరేది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్దాయి, సునీల్ కుమార్ డీజీగా వర్క్ చేసిన సిఐడి చేసినటువంటి ఆయన ఒక ముద్దాయి, సీతారామాంజలి గారు ఆయన ఒక ముద్దాయి, లేదు మెడికల్ జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించిన ప్రభావతి గారు కూడా ఒక ముద్దాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా సెక్షన్ ఆఫ్ లా 307 ఉంది కనుక వీళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్క ఉదాహరణ చెబుతా. ఆ రోజు సిఐడి కోర్టు మేజిస్ట్రేట్ స్పష్టంగా రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేస్తూ అతన్ని మీద ఫిజికల్గా అబ్యూజ్ చేసి కొట్టారని ఫైండింగ్ చేసినది ఒక సందర్భం ఉందా? రెండోది హైకోర్టే స్వయంగా మేనే ఒక రిట్ పిటిషన్ వేస్తే
ఏదైతే వీళ్ళు మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మేజిస్ట్రేట్ ఆదేశాల మీద టెస్ట్ చేసినటువంటి ఆ రిపోర్ట్స్ను కూడా చించేయాలని చెప్పేసి ప్రయత్నించారో అవన్నీ కూడా చించేయొద్దు, ఈ కస్టడీలో పెట్టి అవసరమైనప్పుడు కోర్టుకు కానీ మేజిస్ట్రేట్ కోర్టుకు కానీ పంపించాల్సిన ఆదేశాలు ఏవి ఉన్నాయో అవన్నీ పరిశీలించినప్పుడు మనం స్పష్టంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ రోజు పొలిటికల్ పవర్ని మస్కల్ పవర్ని హ్యాండ్ గ్లోతో చీఫ్ మినిస్టర్తో చేశారు కనుక వీళ్ళే చట్టాన్ని ఉల్లంఘించారు కనుక ఇమీడియట్గా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం ఓ కానిస్టేబుల్ ద్వారా ముందే విజయపాల్కు తెలియగా అరెస్టుకు భయపడి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మిగతా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. రఘురామ చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసిందని సునీల్ కుమార్ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. వైకాపా ప్రజా వ్యతిరేక విధానాల్ని తప్పుపట్టానన్న కక్షతోనే అప్పట్లో తన హత్యకు కుట్ర చేశారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. పుట్టినరోజు నాడే కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 2021లో తనను అరెస్టు చేసి చంపడానికి యత్నించిన వారందరికీ కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేస్తున్నాను అని నన్ను తీసుకెళ్లి బొక్కలో పడేశారు. అసలు నోటీస్ ఇవ్వంటారా అంటే నాకు నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ గదిలో కూర్చోబెట్టి ఏదో స్లైట్గా భోజనం తీసుకొచ్చారు. నా సెక్యూరిటీ ఉండాలి బయట అన్నాను. సెక్యూరిటీ ఉండడానికి వీల్లేదని బలవంతంగా నా సెక్యూరిటీని బయటికి పంపాడు. ఉన్నవాడు ఉండకుండా మేము ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళి భోజనం చేసి వస్తూ ఉన్నారు. ఇలా వెళ్ళారు. మళ్ళీ వెంటనే ఒక 5గురు కట్టుకుని వచ్చేసారు. వచ్చి లాకేశారు. కంగారుగా కేకలేసా. పట్టించుకునే వాళ్ళు లేడు. ఆడు వచ్చాడు సీరియస్గా బ్యాగ్లోంచి తాడు తీసాడు. నా కాళ్ళకి కట్టాడు. ఒకడు చేయి పట్టుకున్నాడు. ఇంకా కాళ్ళ మీద ఒకడు ఎదురు లాఠీ గోడో ఒక చిన్న క్రికెట్ హ్యాండిల్ లాంటి దానికి ఒక బెల్ట్ ఉంది. ఈడో షాట్ ఆడో షాట్. వీళ్ళు తీసిన వెంటనే ఆడు కొడతాడు. వీడు తీసిన వెంటనే మళ్ళీ ఈడు కొడతాడు. 25 నుంచి 30 సార్లు కొట్టి అప్పుడు సడన్గా ఒకటి నా చెస్ట్ మీద టక్కమని బలంగా కూర్చుంటే నా మంచం తలేపున్న 2 కోళ్ళు ఇరిగిపోయినాయి. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. 5వ నెలకు కావాలా ఆయన కేకలు. నేను అదే పొజిషన్లో కంటిన్యూ చేసి వదిలేసిపోయారు. వీళ్ళు వెళ్ళినట్టే మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. సినిమాలు అంతా అయ్యాక విజిలేసుకుంటూ వస్తారు పోలీసు వాళ్ళు, అలా వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రహదారులు భవనాల శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన రోడ్ల దుస్థితిపై చర్చించారు. గత ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదన్న అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని తెలిపారు. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకు రావటం లేదని సీఎంకు వివరించారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం 300 కోట్లు అవసరమని తెలిపారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. 5 ఏళ్ల పాటు ప్రజలు నరకం చూశారన్న చంద్రబాబు ఈ పరిస్థితిని మార్చేలా దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. ఏపీలో 4151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉండగా తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2936 కిలోమీటర్ల మేర ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తంగా 7087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రజల పట్ల సహృదయత చాటుకున్నారు. ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపారు. మాజీ ఎమ్మెల్యే సివేరి వేము భార్య ఇచ్చవతితో పాటు కుమారుడిని ఆప్యాయంగా పలకరించారు. కుమారుడు చదువు విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాలుడి చదువు బాధ్యత తాము తీసుకుంటామని ధైర్యంగా ఉండాలని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరికొందరు వ్యక్తులు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. వైకాపా గూండాల దాడిలో సర్వస్వం కోల్పోయానని అరకులోయ సర్పంచ్ శ్రీనివాస్ చంద్రబాబుకు వివరించగా సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. గ్రామాల్లో చెత్త సహా వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి ఆదాయం తెచ్చే సాలిడ్ లిక్విడ్ రీసోర్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టును పిఠాపురం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి సమగ్రంగా అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు అమల్లో లోటుపాట్లను సరిచేస్తామన్న ఆయన అక్కడ విజయవంతమయ్యాకే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. చెత్తను వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయాన్ని పొందేలా చర్యలు తీసుకుంటామని పవన్ తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాడేపల్లిలోని కార్యాలయానికి వచ్చిన ఆయన పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్తో కలిసి సాలిడ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఇళ్ల నుంచి వచ్చే 169 వ్యర్థ పదార్థాలను రీసైకిల్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తామన్నారు. పనికిరాదని పడేసే చెత్తతో ఏటా 2643 కోట్ల ఆదాయం వస్తుందని, 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లోంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం. దీన్ని
దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం, ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కానీ ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి. నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విధులు నిర్వహించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా ఉండాలని స్పష్టం చేశారు. సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించాలని చెప్పారు. సచివాలయంలో హైడ్రాపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి నూతన సంస్థ విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై సూచనలు చేశారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, అపరాధ రుసుం వసూలు బాధ్యతలను హైడ్రాకు బదలాయించాలన్నారు. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధిలు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలు పూర్తిగా ఒకే జోన్లోకి వచ్చేలా జాగ్రత్త పడాలని చెప్పారు. హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, విపత్తు నిర్వహణ, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండాలని సూచించారు. హైడ్రా ఒక బలమైన వ్యవస్థగా ఉండాలని, అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోపు పూర్తిస్థాయి విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణ కాంగ్రెస్ లో మరో భారాస ఎమ్మెల్యే చేరారు. రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాష్ గౌడ్ అనుచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రకాష్ గౌడ్ పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. సాయంత్రం సీఎం నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటి వరకు 8 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరో 4 ఎమ్మెల్యేలు భారాస నుంచి కాంగ్రెస్ లోకి రేపు, ఎల్లుండి చేరే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. భారాస శాసనసభాపక్షం త్వరలో కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. భారాసలో మిగిలేది 4 ఎమ్మెల్యేలు మాత్రమేనన్న ఆయన భారాస కార్యాలయాన్ని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలాగా నడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదన్న దానం ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని పేర్కొన్నారు. అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారని వెల్లడించారు. భారాస అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ బినామీలు వేల కోట్లు దోచుకున్నారని, వాటి వివరాలు త్వరలో బయటపెడతానని స్పష్టం చేశారు. ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోటరీ, నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం. ఒక రోజు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, దేని వల్ల చేయగలుగుతున్నారు? వాళ్ళు కేటీఆర్ అండా చూసుకునే కదా. కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నాదే ఉంది, బయట పెడతా. ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము, వెయ్యవా ఉడొద్దంటు నేను వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుందేమో అది చూసుకో ముందుగా. గాంధీ భవన్, తెలంగాణ భవన్ కు తేడా లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయింపులు, అవినీతి, హామీల విస్మరణ వంటి అన్ని అంశాల్లో భారాస బాటలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ లో జరిగిన భాజపా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ సభ్యత్వం, సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అసాధారణ విజయం సాధించిందని కొనియాడారు. భారాస హయాంలో కేసీఆర్ నియంతృత్వ పాలన వల్ల లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదని విమర్శించారు. అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనతి కాలంలోనే ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. హామీలను గాలి కొదిలేసి ఫిరాయింపులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలను నెరవేర్చేది భాజపా ఒక్కటేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత ఇంత పెద్ద విజయాన్ని తెలంగాణలో మనం సాధించుకున్నాం. 8 పార్లమెంట్ సీట్లలో గెలవడమే కాకుండా 5 నెలల క్రితము 14% ఉన్నటువంటి మన ఓట్లు 35% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకురావడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరిగినటువంటి రాష్ట్రము ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని 8 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాలం వెల్లబుచ్చుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూట్ కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
భాజపా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో నిరుద్యోగ సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలు సహా 15 అంశాలపై రాజకీయ తీర్మానాలు చేసినట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ అంశాలను ప్రభుత్వం పరిష్కరించకపోతే భవిష్యత్తులో భాజపా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడిన రఘునందన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను అరెస్టు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50,000 భారాసా ఓట్లు భాజపాకు వెళ్లాయని కాంగ్రెస్ నేతలు కురియన్ కమిటీకి వివరించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఆరా తీసేందుకు హైదరాబాద్ వచ్చిన కమిటీ రెండో రోజైన ఇవాళ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులతో చర్చించింది. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చిందని కమిటీకి చెప్పినట్లు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తెలిపారు. తన ఏకైక లక్ష్యం నెరవేరిందని, కేసీఆర్ ను జైలుకు పంపాల్సిన లక్ష్యం నెరవేర్చి ఉందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. భారాసలో ఎవ్వరూ ఉండరన్న ఆయన హరీష్ రావు భాజపాలోకి వెళ్తారని జోస్యం చెప్పారు. జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకోబోమని తెగేసి చెప్పారు. కురియన్ కమిటీకి నిజామాబాద్ లో ఏమి జరిగిందో వివరించినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను రాజీనామా చేయించకుండానే మంత్రిని చేసింది ఎవరని భేటీ తర్వాత ప్రశ్నించారు. మొత్తం 46 మందిని రాజీనామా చేయించకుండా భారాసలోకి చేర్చుకున్నారని ఆరోపించారు. ఒడిశా అంగుల్ జిల్లా నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టడానికి సహకరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీని కోరారు. నైని బ్లాక్ లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు భట్టి విక్రమార్క అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఒడిశా ముఖ్యమంత్రికి సింగరేణికి ఉన్న బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను వివరించారు. 2017లోనే సింగరేణికి నైని గనులను కేటాయించారు. నైని బ్లాక్ లో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు వచ్చాయని ఒడిశా సీఎంకు భట్టి వివరించారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండింగ్ లో ఉందని, ఈ సమస్య పరిష్కారమైతే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని వివరించారు. నైని బ్లాక్ లో తవ్వకాలు చేపట్టడం వల్ల ఒడిశా యువతకు ఉపాధి, పన్నుల రూపంలో 600 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని వివరించారు. తవ్వకాల దిశగా భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అక్కడి ఉన్నతాధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు. 10 ఎకరాల్లోపు సాగుదారులకే రైతు భరోసా ఇవ్వాలని, కౌలు రైతులకు వర్తింప చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వనపర్తి జిల్లా కలెక్టరేట్లో మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతు భరోసాపై జరిగిన అభిప్రాయ సేకరణలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి సుమారు 400 మంది రైతులు హాజరయ్యారు. పట్టాదారులై ఉండి పంట పండించని రైతులు, అధిక ఆదాయ వర్గాలకు రైతు భరోసా ఇవ్వకపోవడమే మేలు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కౌలు రైతుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది పట్టాదారులకు, కౌలు రైతులకు ఇద్దరికీ రైతు భరోసా ఇవ్వాలని కోరగా వచ్చే డబ్బు ఇద్దరి మధ్య పంచాలని మరికొందరు సూచించారు. రైతు బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, పంట బీమా పథకాన్ని అమలు చేయాలని కొందరు విజ్ఞప్తి చేశారు. రైతు భరోసాతో పాటు తాగునీరు, విద్యుత్తు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, పంట పండించే రైతుకే బోనస్ దక్కేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. రైతుల సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు వెల్లడించారు. హైదరాబాద్ రాయదుర్గంలో టీ స్క్వేర్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ ను పోలి ఉండే విధంగా దీన్ని నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సైబరాబాద్ కు ఐకానిక్ గా ఉండేలా విశాలమైన స్థలంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో గుత్తేదారులను టెండర్లకు ఆహ్వానించింది. సైబరాబాద్ పరిధిలో ఇప్పటికే ఐటీ, స్థిరాస్తి సంస్థలు భారీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సైబరాబాద్ చుట్టూ నగరం విస్తరిస్తోంది. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండే ప్లాజా నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. వైకాపా ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోందని, ఎలాంటి సమస్యలున్నా తమకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అచ్చెన్న పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి మంగళ, బుధవారాల్లో రైతుల వద్దకు వెళ్లాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలన్నారు. రైతులకు రాయితీపై యాంత్రీకరణ పరికరాలు అందిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని నీటిపారుదల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్న నీటిపారుదల శాఖ సిబ్బంది ఫైళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రికార్డులు, ఫైల్స్, కంప్యూటర్స్ పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ వైర్లను ఎలుకలు కొరకటం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గత వారం రోజులుగా ఫైళ్లు ఆఫీసు దాటుతున్నాయనే ఆరోపణల మధ్య అగ్ని ప్రమాదం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాలను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దొంగలను నియంత్రించడానికి అవసరమైతే కాల్పులు జరుపుతున్నారు. గత అర్ధరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. నాంపల్లి పోలీసులు యాంటీ డెకాయిట్ టీం సంయుక్తంగా హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణికులు నిద్రిస్తున్నప్పుడు దాడి చేసి డబ్బు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారం రాగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు పోలీసులపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రాజు అనే వ్యక్తి తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తర్వాత మరో నిందితుడు ఖాజా అలియాస్ అయాన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిట్ ఫండ్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న మార్గదర్శి మరో మైలురాయికి చేరుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరులోని అవానాష్ రోడ్లో 114వ శాఖను ప్రారంభించింది. నూతన శాఖను మార్గదర్శి చిట్ ఫండ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ పాతూరి ప్రారంభించారు. కోయంబత్తూరు ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకే 2వ శాఖను ప్రారంభించినట్లు సత్యనారాయణ తెలిపారు. ఖాతాదారులకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అధునాతన సాంకేతిక సేవలను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. నేపాల్లో వర్ష బీభత్సం కారణంగా త్రిశూలి నదిలో 2 బస్సులు కొట్టుకుపోయి 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. గత రాత్రి 3:30 ఈ ప్రమాదం జరిగింది. చిట్వాన్ జిల్లా సిమల్టాల్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడగా ఆ మార్గంలో వెళ్తున్న 2 బస్సులు త్రిశూలి నదిలో పడ్డాయి. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల బస్సులు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. బిర్గంజ్ నుంచి కాఠ్మండూకు వెళ్తున్న ఏంజల్ డీలక్స్ బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. గల్లంతైన వారిలో 7 భారతీయులు ఉండగా 6 గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. గౌర్ నుంచి కాఠ్మండూకు వెళ్తున్న గణపతి డీలక్స్ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 3 ప్రయాణికులు బస్సు నుంచి దూకి ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25న రాజ్యాంగం హత్యా దివస్గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా తన నియంతృత్వ ధోరణిని ప్రదర్శించడం సహా ప్రజాస్వామ్య ఆత్మను ఉరితీశారని ఆరోపించారు. ఏ తప్పు చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని, మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శించారు. అందువల్ల ఏటా జూన్ 25న రాజ్యాంగ హత్యా దినంగా జరపాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లు అమిత్ షా తెలిపారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా తెలిపారు. జూన్ 25న రాజ్యాంగ హత్య దివస్గా పాటించాలన్న కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ వంచనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించింది. ఇందుకు బదులు 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు చేసిన రోజును దేశ ప్రజలు జీవనోపాధి హత్యా దినంగా జరుపుకుంటారని పేర్కొంది. గత 10 ఏళ్లలో భాజపా ప్రభుత్వం రోజు రాజ్యాంగ హత్యా దినం జరుపుకుంటూనే ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలోని ప్రతి పేద, అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని భాజపా ప్రభుత్వం ప్రతిక్షణం లాగేసుకుంటూనే ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో విమర్శించారు. ఈ ఏడాది జూన్ 4న ప్రధాని మోదీకి ప్రజలు నైతిక ఓటమిని ఇవ్వకముందు ఆయన 10 ఏళ్లు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని విధించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. జూన్ 4వ తేదీ మోదీ ముక్తి దినంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు.